అందరికీ నమస్కారం. ఈరోజు నా ఫ్రెండ్ ప్రసాద్ పుట్టిన సందర్భంగా ఈరోజు ఏదైతే అక్షర మానసిక వికలాంగుల కేంద్రానికి రావడం జరిగింది. పుట్టినరోజు ఈరోజు నా పుట్టినరోజు ఈరోజు నా బర్త్డే. పుట్టినరోజు బాగుంది. మీ ఆశీర్వాదం. 15 రోజులు ఇంకా భోజనం తినలేదా? ఎవరు రారా నీ గురించి? నీ కొడుకులు పిల్లోళ్ళు ఉండారా? ఎవరు పట్టించుకోరు? ఏమి ఎండలో అడుక్కుంటా ఉండవు? యారు మీ ఇల్లు? సైడ్కి వచ్చి యాడా ఉద్దుకోవటనా? పోయింది ఇంటివే. భద్రంగా పెట్టుకోవాలి. నేను డబ్బులు ఇచ్చినాను అనుకో ఖర్చు అయిపోతుంది. అన్నం తిను, ఓకేనా? ఆకలి తీరుతుంది. నీళ్ళు తాగు. ఈరోజు నా బర్త్డే, నా పుట్టినరోజు ఈరోజు. థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం అంతా ఉండాలి మన పక్క, ఓకేనా? పోయింది తిని ఫస్ట్ పోయింది తిని. ఈ రోడ్లో ఎక్కువ ఉండదు, సైడ్కి వచ్చి నీట్గా ఉండు, సరేనా? ఓకేనా? బాయ్. అబ్బా పోయింది తింటే అవా అన్నం తింటువా? తింటావా? తిన్నావా? నీళ్ళు బాట్లు, మస్తు బజ్జి, సాంబారు తిను. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే, పుట్టినరోజు. బాగుంది. మీ ఆశీర్వాదం కావాలా, సరేనా? బాగున్నాయి. నా యావత్ కూడా తెచ్చుకొని బాగుంది. ఏంటంటే నేను 87 ఏంలా మీకు? ఓకే. అన్నా పోయింది తిన్నా. యా ఊరు? మదనపల్లె. ఏమి ఏడుండవు? ఎండానికి కొనుక్కున్నావా? మన మదనపల్లికి పోయేది ఎప్పుడు? ఏప్రిల్ పోతావా? ఈడేం చేస్తా ఉంటావు? అవునా? సరే, ఈరోజు నా పుట్టినరోజు, అందుకే అన్నం భోజనం పెడతా ఉండ, సరేనా? తిను కట్టినందుక. బాయ్. ఎప్పుడు తింటు భోజనమా? అయ్యో, సద్యాన్నం తింటువా? మేము చెడిపోయింది అన్నం తింటువా? అయ్యో, యాడు ఉండేది నువ్వు? అగ్రహారంలో ఉంటావా? సరేలేవా, భోజనం తిను, నీళ్ళు తాగు, సరేనా? ఎందుకంటే ఈరోజు నా పుట్టినరోజు, మిగతా వాళ్ళ ఆశీర్వాదం అంతా ఉండాలి మనకి. ఉండాలి సార్. ఈరోజు నా పుట్టినరోజు,
నువ్వు చూసామని నీకు ధర ఇస్తానవ్వా. నువ్వు చూసాను దా, ఇది రాత్రికి తిను. ఓకేనా? చాలు నాకు చాలు. నేను ఎవరికి పెట్టాలా? పుట్టినరోజు కదా అందుకే. స్వామి బాగుంటా పో స్వామి. నేను మాట ఇచ్చినాను నీకు. సంతోషం. సంతోషంగా ఉంటావు స్వామి. ఓకే. అవా అన్నం తింటివా? లేదు, ఇప్పుడు ఇంట్లో చూస్తాను. మా పాప పూలు ఎత్తుకోబోయా. పూలు ఎత్తుకోమైనా పాప. ఇంకా ఎత్తానేనా? నా పేరు ప్రసాద్ అవ్వా. ఇందా, తిను. ఇంకోటి తింటావా? రాత్రికి తింటావా? సరే తెచ్చిస్తాను. యాడు ఉండేదవ్వా నువ్వు? అవునా? సరే కానీ అవునా? ఓ ఎవరు ఆడైతే మీ ఆయన తాగుతారా? ఈరోజు నా పుట్టినరోజు అవ్వా. సంతోషం. ఆశీర్వదించండివ్వా. అమ్మ భోజనం తింటారా? అమ్మా పిల్లలకి పప్పు తిని. చాలా ఒకటి తినండి. ఈరోజు నా పుట్టినరోజు అమ్మా. థ్యాంక్స్ అమ్మా. నీ పిల్లోళ్ళా? ఓ కూతురు, 2 కొడుకులు, మళ్ళా ప్రెగ్నెంటా? ఓకే, మా దేవుడు మంచి జనమా. సరే పెద్దయ్యా పోయింది తిను. యా ఊరు మంది? అవునా? ఏం ఒకటే ఏడుపునుకున్నావు? ఎన్ని దినాలు ఇంకా ఉండవు? 15 దినానికి ఇడే ఉండవా? గోయినమో అంతా ఎట్లా? గోయిన తినలేదా? 15 రోజులు ఇంకా గోయిన తినలేదా? ఆకలి కాలేదా? ఆకలిని తినలేదా? ఎవరు రారా నీ గురించి? నీ కొడుకులు పిల్లోళ్ళు ఉండారా? ఎవరు పట్టించుకోరా? అందరూ బాగుండే వాళ్ళే, ఎవరు పట్టించుకోరు. అయ్యో ఇప్పుడు తినిది. నేను రేపు వస్తా, డైలీ వచ్చి నిన్ను మాట్లాడించుకొని పోతా. నిన్ను ఆడైనా చేర్పించాలని చెప్పంటే అనాథాశ్రమంలో నేను మాట్లాడి నిన్ను అడిగి జాయిన్ చేపిస్తా. ఈ రోజు రాత్రికి పనుకొని ఉండు. నేను మాట్లాడేసి ఓకేనా? అనాథాశ్రమంలో మాట్లాడేసి రేపు వచ్చి నీతో మాట్లాడించి పిలుచుకొని పోతా. ఆశీర్వదించాలి. మీ ఆశీర్వాదం ఉంటే చాలు మాకు, సరేనా? నాకు చాలా బాధ అవుతా ఉంది. కన్నా బిడ్డలే నిన్ను వదిలేసి నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయినారు అంటే చాలా బాధ అవుతా ఉంది నాకు. కొడుకులు కూతుళ్ళు అందరూ వదిలేసినారు. నిన్ను ఎత్తుకొని పోయి నేను మంచి అనాథాశ్రమంలో నిన్ను జాయిన్ చేపిస్తా, సరేనా? ఇంటివి కదా బాగా కాదని చెప్పి నింపన్నా. అవా అన్నం తిన్నావా? తినలేదా? ఇంకా అన్నం తిన్నావా? ఇంకా ఇది మూత తీసిస్తా. ఇది టైట్గా ఉంది, గట్టిగా ఉంది. ఇది తీసిస్తా. మళ్ళీ తీసుకోలేవు అందుకు. ఎప్పుడు తింటావు అన్నమా? తిను తిను. వేసినా
సంతోషం. తినక్క అవా అన్నం తింటువా? అమ్మా పెట్టుకో సరేనా? ఈరోజు నా పుట్టినరోజు. ఆశీర్వాదం ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలి. సరేనా? తెలుస్తాను. అవా అన్నం తిన్నావా? మూత తీసేస్తా ఉందో. ఎప్పుడు తింటావా అన్నము? ఎప్పుడు తినేది తెల్లారి తింటే. తెల్లారి తింటే మళ్ళీ తినలేదా? మళ్ళా రాత్రికే తినేది నేను. అయ్యో సరేలేవా, అన్నం తిని. ఈరోజు నా పుట్టినరోజు. అవునా? చల్లగా సంతోషం అవ్వా, మీ ఆశీర్వాదం ఉండాలి, అందరూ బాగుండాలవ్వా. థ్యాంక్స్ అవ్వా. తెలిసినా దేవుడు కాపాడుతాడు. సంతోషం సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు నా ఫ్రెండ్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏదైతే అక్షర మానసిక వికలాంగుల కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో నా ఫ్రెండ్ PH విలేజ్ క్రియేషన్స్ చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి తన వంతుగా సమాజానికి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు. సో ఇదే తరుణంలో చాలా మంది ఎవరైతే పూర్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే హెల్ప్ చేసుకుంటా తన వంతు సహాయంతో ముందుకెళ్తున్నాడు. సో నా ఫ్రెండ్ని మీరు ఎంత ఆశీర్వదించండి. అందులో ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే విషయం చెప్పండి. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మానసిక వికలాంగుల కేంద్రానికి రావడం అంటే, ప్రతి పుట్టినరోజుకి నేను ఫస్ట్ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ నేను రెఫర్ చేస్తా ఉంటాను. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఇక్కడ అక్షర ఫౌండేషన్ సంబంధించి ఇప్పటికే చాలా మంది అయితే ఇక్కడ మానసిక వికలాంగులు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మనం అందరూ సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆ దృక్పథంతోనే ఇక్కడికి అందరినైతే రావడము, ఇక్కడ బర్త్డే కావచ్చు, అనేక అకేషన్స్ కి ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకుంటా ఉంటున్నాం. సో దానిలో భాగంగానే ఈరోజు నా ఫ్రెండ్ చెప్తే ఇక్కడ నేను తీసుకురావడం జరిగింది. నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ప్రసాద్. అంటే మార్గం కానీ నువ్వు ఎంచుకున్న మార్గం కావచ్చు, ఎందుకంటే ఇప్పటికే నువ్వు
చాలా దేశాలు తిరిగేసి అయితే రావడం జరిగింది. అక్కడ కల్చర్ కావచ్చు, ఈ విలేజ్ కల్చర్ ని ప్రపంచానికి చూపించాలని చెప్పేసి అయితే పిహెచ్ విలేజ్ క్రియేషన్స్ పెట్టి ముందుగా తీసుకెళ్తున్నావు. ఈ ఛానల్ కూడా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాము. అదే విధంగా ఇంకోటి చెప్పేది ఏమంటే, మంచి కోసం వచ్చే ప్రతి ఒక్కరికి అందరూ సపోర్ట్ చేస్తారు. ఒక నమ్మకంతో నా ఫ్రెండ్ ఛానల్ పెట్టాడు. మీరందరూ సపోర్ట్ చేసి నా ఫ్రెండ్ ని సహకరించి ఆదుకుంటారని చెప్పేసి మరోసారి ఆశిస్తూ, ఏదైతే పిహెచ్ విలేజ్ క్రియేషన్ ఛానల్ ఉందో ఆ ఛానల్ సంబంధించి ప్రతి ఒక్కరు ఏదైనా సమస్య ఉంటే కామెంట్, అందరూ వెయిట్ చేస్తుంటాం, మనం ఫోన్ చేస్తాం, మండే చేస్తుంటాం. కానీ నా ఫ్రెండ్కి ఒక చిన్న కామెంట్ పెడితే, పిహెచ్ విలేజ్ క్రియేషన్స్ లో ఒక చిన్న కామెంట్ పెడితే ఆ సమస్యకి పరిష్కారం కావచ్చు, పరిష్కార మార్గం కావచ్చు, ఖచ్చితంగా ఆ సమస్య పట్ల పరిష్కార మార్గంలో అయితే ఆ ఛానల్ ముందుకు వెళ్తుంది. అందరూ సపోర్ట్ చేసి సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ, మరొకసారి ఈ అక్షర ఫౌండేషన్ తరఫున మా ప్రసాద్కి పుట్టిన శుభాకాంక్షలు చెప్తూ ఈ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. మన పిహెచ్ విలేజ్ క్రియేషన్స్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్ ఇంకా నేను ఈరోజు మన ఆశ్రమానికి అయితే రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో ఫస్ట్ టైము. నాకు బర్త్డేలు చేసుకోవాలంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. లైఫ్లో ఫస్ట్ టైము బర్త్డే చేసుకుంటా ఉండా. అది ఈ ఆశ్రమానికి వచ్చి మన వికలాంగులు, మానసిక వికలాంగుల పిల్లల దగ్గర చేసుకుంటా ఉండే దానికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇట్లా దగ్గర, ఇలా పొలంనేరు దగ్గర ఇట్లా ఒక ఆశ్రమం ఉంది నాకు తెలియదు. మా ఫ్రెండ్ శివ చెప్పినాక నేను ఇక్కడికి వచ్చినాను. నిజంగానే ఇక్కడ ఫస్ట్ టైం చేసుకుంటా ఉండే దానికి చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మీ సపోర్టు, మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉందా. థ్యాంక్ యూ. మా అక్షర మానసిక వికలాంగుల వసతి గృహంలకు ఇచ్చేసినటువంటి ప్రసాద్ సార్, పిహెచ్ విలేజ్ క్రియేషన్స్ ఛానల్ పెట్టినటువంటి ప్రసాద్ సార్ గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మా హోమ్ ని విజిట్ చేయడం మాకెంతో సంతోషకరము. అలాగే సార్కి ఇలాంటి పుట్టినరోజులు మా మధ్యనే వచ్చి మరెన్నో జరుపుకోవాలని కూడా మేము ఆశిస్తూ, అలాగే ఈ మానసిక వికలాంగుల యొక్క ఆశీర్వాదము, దీవెనలు, ఆ దేవుని యొక్క దీవెనలు, ఆ యొక్క ఆశీర్వాదములు సార్ గారికి చేకూరి ఈ క్రియేషన్ ఛానల్ ఇంకా ముందు ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలని సారు చేపట్టాలని, అంతటి ఆశీర్వాదాన్ని భగవంతుడు సార్ గారికి ఇవ్వాలనేసి మా మనస్ఫూర్తిగా మా పిల్లల తరపున, మా హోమ్ పెద్దల తరపున, అందరి తరపున కూడా మేము ఆశిస్తూ సార్ గారికి మరొకసారి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తాం సార్.